ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇద్దరు స్టోరీలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. అది సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. ఎస్, వాళ్ళు ఎక్కడో నోవేర్ నుంచి ఈరోజు సూపర్ స్టార్స్ గా ఎదిగారు. సో ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. బట్ వీళ్ళిద్దరి గురించి కాకుండా ఇంకో ప్లేయర్ ఉన్నాడు, డార్క్ హార్స్. అంటే కనపడకుండా చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ ఆ కాంట్రిబ్యూషన్ లేకుండా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఆ పర్సన్ ఎవరో కాదు, శివం దుబే. 2024 వరల్డ్ కప్ ముందు శివం దుబేని సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకురా శివం దుబేని సెలెక్ట్ చేశారు అనిపించింది. అండ్ 2024 వరల్డ్ కప్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న మంచి పర్ఫార్మెన్సెస్ చేశాడు. బట్ రావాల్సినంత అప్రిషియేషన్ రాలేదు. ఆ తర్వాత ఇదే విధంగా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాడు. మళ్ళీ శివం దుబే T20 మ్యాచ్లకు వస్తున్నాడు. శివం దుబేని స్టార్టింగ్ లో లక్ ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేశారు. శివం దుబే మ్యాచ్ ఆడితే ఓడిపోవన్నట్లు. బట్ ఒకనొక టైంలో ఆ ఓటమి కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా శివం దుబేని కంటిన్యూ చేశారు బికాస్ ఈజ్ అ ప్రాపర్ ఆల్రౌండర్. గంభీర్ శివం దుబేని బాగా డెవలప్ చేశాడు. మొదటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు. బికాస్ శివం దుబే దగ్గర హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రేంజ్ లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది. జస్ట్ కావాల్సినప్పుడు సిక్స్లు కొట్టగలడు, రన్ రేట్ తగ్గించగలడు, అండ్ అపోజిట్ టీం మీద ఇమ్మీడియట్ గా ప్రెషర్ పెట్టగలడు. సో అలాంటి స్కిల్ ఉంది కాబట్టి గంభీర్ బ్యాక్ చేస్తూ వచ్చాడు. అండ్ ఈ వరల్డ్ కప్ లో క్లియర్ గా ప్రూవ్ చేసుకున్నాడు శివం దుబే. ఎస్, బైలేటరల్ సిరీస్ లో బాగా పర్ఫామ్ చేశాడు. బట్ బైలేటరల్ సిరీస్ లో పర్ఫామ్ చేసేదానికి, ఐసీసీ మ్యాచ్ లో పర్ఫామ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రెషర్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవన్నీ రీచ్ అవ్వాలి. సో శివం దుబే చాలా కామ్ గా కనిపించాడు ప్రతి మ్యాచ్ లో. ఏ మ్యాచ్ తీసుకున్నా శివం దుబేకి ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి అది బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ అద్భుతంగా చేశాడు. ఏదో 1-2 ఓవర్లో కొంచెం డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ శివం దుబే మైల్ స్టోన్స్ అచీవ్ చేయలేదేమో కానీ, లైక్ హాఫ్ సెంచరీస్ చేయడం, 5 వికెట్స్ తీసుకోవడం. బట్ క్రూషియల్ టైమ్స్ లో రన్స్ కొట్టాడు, క్రూషియల్ టైమ్స్ లో వికెట్స్ ఇస్తాడు, మంచి ఫీల్డింగ్ చేస్తాడు, ఆపోజిట్ బ్యాట్స్మెన్ కి ప్రెషర్ లేకుండా చేస్తాడు, ఆపోజిట్ టీం మీద ప్రెషర్ పెడతాడు. ఇటువంటి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ నౌ శివం దుబే ప్రాపర్ ఆల్రౌండర్ గా కనిపిస్తున్నాడు. పిన్ ని ఈజీగా సిక్స్లు కొట్టగలడు, ఫాస్ట్ బౌలింగ్ లో మంచిగా కనెక్ట్ చేస్తున్నాడు, చాలా బెటర్ ఆల్రౌండర్ గా కనిపిస్తున్నాడు. సో ఇండియా T20 టీమ్ కి ఆల్రౌండర్ కొరత లేదు అని ఇప్పుడు అర్థమవుతుంది. శివం దుబే గానీ, అక్షర్ పటేల్ గానీ, హార్దిక్ పాండ్యా గానీ, హర్షిత్ రాణా గాయంతో దూరం అయ్యడానికి కానీ చాలా మంచి బ్యాటింగ్ చూపిస్తున్నాడు. సో హర్షిత్ రాణా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో మంచి ఆల్రౌండర్ గా కన్ఫర్మ్ గా వస్తాడు. సో ఈ విధంగా ఒక డార్క్ హార్స్ అయిన శివం దుబే మనకు వరల్డ్ కప్ గెలవడంలో చాలా కీ రోల్ పోషించాడు. మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ శివం దుబే CSK ఆడబోతున్నాడు. 4th రౌండ్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడాలి శివం దుబే ఈ ఇయర్ IPL ఎలా పర్ఫామ్ చేస్తాడని. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ టీమ్ లో డార్క్ హార్స్ ఎవరు అనేది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్విక్ స్టోరీస్.